బ్యాక్ టు ద ఛానల్. మన జగదీష్ ఆడుతున్నారు. స్పెక్టర్లో నేను మచ్చా ఉన్నా. చూద్దాం ఎలా ఆడతారు అనేది మీకు చూపిస్తాను. ఇద్దరు గేమ్ ప్లే అనేది ఏం మాదిరిలో ఉంటుందో చూద్దాం. Free Fire India is set in a virtual world. లైవ్లో మచ్చా కూడా ఉన్నారు. మచ్చా మాట్లాడండి. మచ్చా ఇద్దరు ఎలా ఆడతారు ఇప్పుడు? మళ్ళీ రివెంజ్ మ్యాచ్ కదా, ఎలా ఆడతారు? మోహన్ మళ్ళీ కొడతారు అంటావా? మళ్ళీ మ్యాచ్ చూద్దాం. జగదీష్ కాడ అల్టిమేట్ యువో గన్స్ ఉన్నాయి. MP40 లెవెల్ 7 ఉంది. అండ్ M1W7 లెవెల్ 5 ఉంది. చూద్దాం. మన వాడు 2 షార్ట్ రేంజ్ డబుల్ బ్యారెల్స్ పట్టుకుని ఆడుతున్నాడు. MP40 షాట్ ఆడుతున్నాడు. చూద్దాం ఎలా ఆడతాడు చూద్దాం. ఇద్దరు పోరాపోటీగా ఆడుతున్నారు. ఇద్దరు ఒకే దగ్గర చూడండి. వాట్ హెడ్ షాట్ అమ్మా, వాట్ హెడ్ షాట్. మోహన్ వాట్ హెడ్ షాట్ కొట్టాడు. మామూలు హెడ్ షాట్ కాదు, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ. వర్త్ వర్మ, వర్త్. ఎమోట్ మనోడు ఎప్పుడు దండం ఏమోటే వేస్తాడు. మచ్చా చెప్పు మచ్చా. నెక్స్ట్ బిఆర్ ర్యాంక్డ్ మ్యాచ్ ఆడతాం. వీళ్ళు ఎలా కాదు, జగదీష్ నెక్స్ట్ ఆఫ్లైన్కి అయిపోతాడు. ఏమో నెక్స్ట్ బిఆర్ ర్యాంక్డ్ ఆడతాం కదా. బిఆర్ ర్యాంక్డ్ ఆడట అసలు. అందుకే రూమ్ మ్యాచ్ అన్నాడు. చూద్దాం. ఈ మ్యాచ్ కొట్టమన్నాడు మనోడు. రూమ్ మ్యాచ్ కొట్టనే చూద్దాం. ఇద్దరు ఎవరు కొడతారు అనేది ఈసారి ఏడు చూద్దాం. MP40 ఉన్నాడు కదా, ఆడికి చెప్పాను ఆల్రెడీ మోహన్ ఎలా ఆడతాడు ట్రిక్స్ చెప్పాను, కానీ మనోడు గావరైపోతున్నాడు. మనం జీరో కూడా పెట్టి కొట్టేస్తాం మనం. వాడు కష్టపడుతున్నాడు. ఇతలా ఈ సాయి వైటి మా గిల్ లీడర్ అకౌంట్ ఇది. మా గిల్ లీడర్ అకౌంట్. అవతల మోహన అల్ట్రా బాట్ అని ఉంది, కానీ అలా పెట్టేసుకున్నాను అల్ట్రా బాట్ అని. కానీ ఆడి పేరు మోహన. ఆ గిల్ మోహన్ గిల్ లీడర్ కూడా మోహనే. 2 గిల్ లీడర్లు. వాట్ ఎన్ హెడ్ షాట్ ఫ్రమ్ జగదీష్. లైక్ కొడుతున్నాం చూస్తే ఒకటి. ఇంకా ఇది వాసన్య జగదాంబకి వెళ్తాను అన్నాడు. జగదాంబ అంటే వైజాగ్లో అది పెద్ద మార్కెట్. జగదాంబ థియేటర్ ఎప్పుడైనా ఉన్నావా? పూర్ణ మార్కెట్ లేదు అంత లేదు. అలాగే అన్ని ఐటమ్స్ తక్కువకి వస్తాయి. అంటే ఇంటి ఈవెన్ సామాన్లు కట్ట హోమ్ ఐటమ్స్ అనేవి తక్కువ రేటుకి వస్తాయి. చూడండి మన మోహన్ ఏడ్ చేస్తాను చూద్దాం. మోహన్ కాచి కూర్చున్నాడు అనమాట. ఈసారి MP40 షార్ట్ గన్ తీశారు అన్నమాట. చూస్తే ఇద్దరు షార్ట్ రేంజ్లతో ఆడుతున్నారు. డబుల్ బ్యారెల్స్, లాంగ్లో డబుల్ బ్యారెల్స్ ఆడుతున్నారు. షార్ట్కి వచ్చేసరికి MP40 యూజ్ చేస్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు ఇద్దరు ఏం ఆడుతున్నారు కూడా. అదిగోండి అయిపోయాడు. ఈసారి గట్టిగా అనుకున్నాడు జగ్గడు కొడతాడేమోనని. జగ్గడు కొడ్డంటావా? అవును. ఓకే, మీ ఒపీనియన్ చెప్పారు. మరి మా ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో చూద్దాం. చివరి వరకు చూస్తారు కదా, ఇంతట్లో కామెంట్ చేయండి. మచ్చా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, చూసారు మచ్చా? లేదు యూట్యూబ్లోనే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ ఈరోజే. నిన్న నైట్ ఎటాచ్ వాళ్ళతో మ్యాచ్ ఆడాము.
మ్మ్. కూరుండి మరి పిలుచుకొచ్చా. ఎటొచ్చి ఆడదాం ఒక స్పాన్ పట్టుకోవాలంటే వాళ్ళ స్పాన్ పట్టుకొని వచ్చాడు. వాసన్య మాత్రం వేరే లెవెల్ గేమ్ ప్లే చూపించాను నేను మాత్రం. అగ్రెసివ్గా ఆడాడు. అయ్యా మిస్ అయిపోయింది హెడ్ షాట్. మనోడు వన్ టాప్ చూస్తున్నాడు, ఆడు ఒక హెడ్లకే చూస్తున్నాడు కానీ ఒక్కరితో కూడా హెడ్ టచ్ అవ్వట్లేదు. ఏమన్నా ఆడుతున్నారయ్యా మీ దుంపలేగా, మీరు ఎక్కడితో ఏరయ్యారా బాబు. ఈడేమో ఇక్కడ ఆడేమో అక్కడ. ఏంట్రయ్యా ఆడండి ఆడండ్రా ఆడండ్రా. సిఎస్ ర్యాంక్ ఆడుతున్నారా? కానీ గ్లోవల్స్ అన్లిమిటెడా? గ్లోవల్స్ ఏమో సార్. వాట్ అండ్ హెడ్ షాట్ మా, వాట్ అండ్ హెడ్ షాట్ కొట్టాడు, వాట్ అండ్ హెడ్ షాట్ కొట్టాడు. కొత్త ర్యాంప్ ఆడేశారు. కొట్టేస్తారేమో. ఇందాక మీ ఒపీనియన్ తప్పు చెప్పినట్టుకున్నారేమో చూస్తుంటే. ఉంటే కొడతారు చూడు, ఇప్పుడు మనవాడు తీసారు కదా. చూస్తుంటే జగదీశే కొట్టేటట్టుకున్నాడు. మరి మీ ఓటు మోహన్కి చూద్దాం. మనవాడు అప్పుడే బోనఫైల్ వేసేస్తున్నాడు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే బోనఫైర్ యూజ్ చేస్తున్నాడు మనవాడు. అన్లిమిటెడ్ కదా. కాదు కాదు కాదు, ఫోన్ వచ్చిందేమో. లేదు గ్లోవల్ బదులు బోనఫైర్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. చూడండి వెయిట్ చేస్తున్నాడు. వా ఓపీ పడిందమ్మా. ఓపీ హెడ్ షాట్ MP40తో. ఇప్పుడు చూడు వీళ్ళిద్దరు కూడా లెవెల్ 4 వెస్ట్లకి తన్నుకుంటారా. ఎవడ వేగంగా వెళ్తాడో చూద్దాం. ఈడ ఆడ వాళ్ళకి 70 మీటర్ ఉన్నాయి, 75 మీటర్. వీడికి 84 మీటర్ ఉంటాయి. ఉంటుంది జగదీష్ వస్తారు. కానీ జగదీష్ అంటే ఇలా చూస్తేనే దగ్గరలో అనిపిస్తుంది. వీడు మొత్తం తిరిగి రావాలి కదా. ఇటు సింపుల్గా దీని మీద వెళ్ళిపోవచ్చు. కానీ మోహన బ్రెయిన్ యూజ్ చేయలేదు, బాడీ యూజ్ చేస్తున్నాడు. మనోడు లెవెల్ 4 వెస్ట్కి, ఇద్దరు కూడా లెవెల్ 4 వెస్ట్కి వెళ్ళరు. వా ఓపీ కొట్టాడమ్మా, ఓపీ కొట్టాడు. మళ్ళీ 3-3లో ఉన్నారు. మళ్ళీ ఇద్దరు 3-3లో ఉన్నారు. వాళ్ళిద్దరు 3-3లో ఉన్నారో చూద్దాం ఎంతవరకు. ఇంకా ఇద్దరు కూడా 5 రౌండ్స్ కొట్టాలి అంటే ఇంకా 10 రౌండ్స్ ఉన్నాయి. ఇంకా 9 రౌండ్స్ ఉన్నాయి. ఈ 9 రౌండ్స్లో ఎవరెన్ని కొడతారో చూద్దాం. ఇద్దరికి ఈక్వల్గా ఉన్నారు. 5 కావాలి. జగదీష్ ఒక ఊపు మీద వెళ్తున్నాడా. అవతల గ్లోవల్ వేసుకుని వస్తున్నాడు కానీ మన గ్లోవల్ కూడా వేయట్లేదు. ఓపీ అమ్మ, ఓపీ కొట్టాడు. ఓపీ జగదీష్ గారి దెబ్బ, మోహన్ గారి అబ్బా. దాదాపుగా ఈ గేమ్ 22 నిమిషాలుగా జరగబోతుంది అనుకుంటా. మేబీ ఇద్దరు ఒకటి కొట్టిన తర్వాత ఇంకోటి కొడుతున్నారా. ఈక్వల్గా వెళ్తుంది స్కోరు. ఇదిగో మనోడు బోనఫైల్ వేసేస్తున్నాడు. గన్నలు ఇప్పుడు తీసాడు. చూద్దాం. వా ఓపీ మోహన్ హెడ్ షాట్ వేరే లెవెల్ కొట్టాడమ్మా. మోహన్ గారి దెబ్బ, జగ్గడబ్బా. ఒక రూమ్ మ్యాచ్ దాదాపుగా ఇద్దరు కూడా ఈక్వల్ స్కోర్తో వెళ్ళి లాస్ట్ ఒక మ్యాచ్ విన్ అవుతారు కదా. టోటల్గా అది 23 నిమిషాల నుంచి 24 నిమిషాల లోపు ఉంటుంది పక్కది. మచా
నెక్స్ట్ బిఆర్ ర్యాంక్డ్. మీరు కూడా డైమండ్ 2 వచ్చారు చివరికి. డైమండ్ 2 నుంచి డైమండ్ 1 నుంచి డైమండ్ 2కి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ర్యాంక్ 2 సెట్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఏంటి మనవాడు గుద్దుతున్నాడా? ఏం కావాలి? సంథింగ్ ఈజ్ రాంగ్. మనవాడు ఎలా కొడుతున్నాడో చూద్దాం. యూఎంపీ తీసాడనమాట. ప్రతిసారి కామన్గా షార్ట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందేమో MP40, అందుకే ఈసారి షార్ట్ గన్ తీసాడు. వెనక మా బ్యాక్ సైడ్ సి దేర్ ఓపే అమ్మా. బాగానే కొట్టాడు. మోహన్ కూడా బాగానే కొట్టాడు కానీ మనోడు ఎయిమ్ కనెక్ట్ అవ్వలేదు. ఇంకా చూడు ఇప్పుడు MP40 తీసాడు మళ్ళీ. ఏంటి మచ్చా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? చూద్దాం. మోహన్ అక్కడే ఉంటాడు కానీ మనోడు ముందుకెళ్తేనే పగిలిపోద్ది అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు ఈ గ్లోవల్లోన. మనోడు ఈ గ్లోవల్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. చూసాడు అనమాట జగదీష్, చూసాడు. మెల్లిగా వెళ్ళి ఒక్క షాట్ కూడా అయిపోతాడు. ఒక్క షాట్. ఇదేందయ్యా ఇది? రే మీ ఊరి మీ దుంపల దగ్గర మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మా వాడికి పెద్ద జోక్ వేసాడు అన్నమాట. పుష్ప మూవీ చూస్తున్నాడని శ్రీవల్లికి ఏట అడిగాడంట. దుబాయ్ వెళ్ళిపోతాను మచ్చా, టైం ఉంది కొద్దిగా. డేట్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఇరాన్ అని చెప్పారు జాయినింగ్. మేబీ జాన్ 2 అంటే రేపు అనుకుంటా. ఏది కొట్టా రావాలి మచ్చా వీళ్ళకి చిక్ అర్థం కావట్లేదు మచ్చా. పైకి ఎక్కిపోవచ్చు మచ్చా. మన వాళ్ళు ఒట్టు గ్లో వాళ్ళకి కాల్స్తున్నారు కానీ వా ఇద్దరికి సేమ్ 80sలో ఉంది. చూడు మనోడు బాడీ కొట్టకుండా గాల్లో కొడుతున్నాడు. వీళ్ళిద్దరు ముట్టుకున్నట్టు ఆడుతున్నారు. నేను అటు నువ్వు ఇటు, నువ్వు అటు ఇటు తిరుగుకుంటున్నారు. మోహన్ కొడితే అయిపోద్ది కానీ హెడ్ షాట్ కొట్టాడు సాయి జగ్గుబాయ్. మళ్ళీ సేమ్ 6 rounds. మళ్ళీ జగదీష్ మళ్ళీ ఒక్క రౌండ్ పై స్థాయిలో ఉన్నాడు. పోయిన వెళ్ళిపోయి సీరడమే MP40తో నేను ఎంత షార్ట్కి వెళ్ళిపోతాను తెలుసు. MP40 ఆ షార్ట్కి నన్ను కూడా నాకు అవసరం లేదు. చింపడమే వెళ్ళి కొత్త చింపడమే. हेलो कालू की हाल चाल है? और सेहत कितना ठीक ठाक है? और काम करके तो बढ़िया ठीक ठाक है।
చూద్దాం మనోడు ఏం చేస్తున్నాడు, మోహన్ ఏం చేస్తున్నాడా? మోహన్ గాలి కొడుతున్నాడు. ఏ తగలట్లేదు చూసావా బట్టి. అవును, ఎంపీ 40 తగులుతుంది మచ్చా, కానీ వాటర్ రావాలా? మరి నేను సేమ్, ఇద్దరం కూడా సేమ్ ఎంపీ 40 యూజ్ చేస్తున్నాం. ఇక నేను ఎందుకు హెడ్ షాట్లు కొడుతున్నా, మనోడు ఎందుకు కొట్టలేకపోతుండ? వాటి ఓపీ హెడ్ షాట్ అమ్మా, ఓపీ హెడ్ షాట్. అమ్మాయిలు కుక్కలను చూసుకుంటారు, కుక్క ఏం ఫ్యామిలీని చూసుకుంటుంది. ఎట్టు మోహన నీకేం ఓటేసాను అయిపోతావరా? ਵਧੀਆ ਭਾਈ ਠੀਕ ਠਾਕ ਹੈ మోహన్కి ఓటేసి వేస్ట్ అయిపోయిందిరా. మనం ఛార్జింగ్ వేస్ట్ అయిపోయింది కూడా. ਮੈਂ ਜਿੱਤੀ ਮੇਰੇ ਨਾਲ ਗੱਲ కొట్టేస్తాడు మచ్చా, ఈ రౌండ్ అయిపోద్ది పక్క కొట్టేస్తాడు నాకు అనిపిస్తుంది. టైం వేస్ట్ ఇంకెందుకని కొట్టేస్తాడు అనుకుంటా. చూద్దాం. ఇరువురు గట్టిగా బాధ ఇచ్చేస్తున్నారు. ఇద్దరికి 98 డ్యామేజ్ తేడా, 2 రౌండ్స్ మనోడు ఆధిపత్యంలో ఉన్నాడు జగ్గు బాయ్. మన మోహన్ బాయ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. మోహన్ బాయ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఓపీ హెడ్ షాట్ అమ్మా, ఓపీ హెడ్ షాట్. బోయా కొట్టేశాడు, బోయా కొట్టాడు. లావీలోకి వద్దాం. రే ఏడు మాట్లాడండి ఇప్పుడు ఓకేనా? అందరూ హ్యాపీనా? జగ్గా బిఆర్ ర్యాంక్ రావడతావు కదా? ఓకే అయితే వీడియో అప్లోడ్ చేసి వస్తానా, 1 GB పైగా అయిపోయింది.